హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్లో మీకు సింపుల్గా పీకో ఎలా చేసుకోవాలి శారీకి అనేది వివరంగా చూపించేస్తాను. అసలు ఏం రానాలు కూడా ఈ వీడియో చూస్తే చక్కగా చేసేయవచ్చండి. మా దగ్గర మిషన్ ఉంటే చాలు. ఇంకా ఈ పీకో కోసం ఏం చేయాలంటే ముందు సిబి అని ఉంటుంది. ఆ లైన్స్ ఉన్నాయి కదా, అందులో పెద్ద లైన్లా ఉన్నది అయితే కొంచెం పెద్దగా వస్తాయి. చిన్న రౌండ్‌లా ఉన్నవి అయితే కొంచెం పీకో చేసింది చిన్నగా వస్తది. మనకి ఈ ఉషా మిషన్‌కైతే పీకోకి సంబంధించి వేరే పాదం ఇస్తారండి. ఇప్పుడు నేను తీసిన పాదం ఏమో నార్మల్ పాదం ఇది. ఇప్పుడు పీకో కోసం అయితే ఈ పాదం పెట్టుకోవాలి, మనం ఫిట్ చేసుకోవాలి మిషన్‌కి. మనం ఏ కలర్ దారం వేసుకుంటున్నామో ముందుగా ఆ కలర్ పెట్టుకొని మన శారీకేమో సైడ్‌లంట వాళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు ఉంటాయి కదండీ! మనం లైన్‌గా కట్ చేసుకోవాలి మంచిగాన. నీట్‌గా కట్ చేసుకున్నాక ఏ శారీ అయితే ఆ శారీకి తగ్గట్టు థ్రెడ్ ఎక్కించుకోవాలి. కింద బాబిన్‌లో కూడా మనం థ్రెడ్ ఎక్కించుకొని ఉంచాలి. నెమ్మదిగా నీడిల్ దించి ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ పాదంలో మిడిల్‌కి కొంచెం శారీ అంచు పెట్టుకోవాలండి. మనం శారీ అంచు పెట్టుకోవాలి. సీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. మిడిల్‌లో పెట్టుకున్నాక ఒకసారి మన చేతితో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెనకతల నుంచి థ్రెడ్ కొంచెం లాగుతూ ఉండాలి. అంతేనండి. మొత్తం ఇంకంతా రౌండ్ అప్‌గా చూడండి, మొత్తం ఎలా వచ్చేస్తది. వెనకతల చూస్తున్నారు కదా! నేను చిన్నది పెట్టుకున్నాను కాబట్టి మొత్తం వచ్చేసింది. మొత్తం మీకు అంచు మొత్తం చూపించాను చూడండి, ఎంత నీట్‌గా వచ్చేసింది. పీకో రాదన్న వాళ్ళకి ఈ వీడియో చూసి అలాంటి చాలా సింపుల్గా పీకో చేసుకోవచ్చు. సైడ్‌లో అంటే థ్రెడ్ కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శారీ ఫాల్ ఎలా అని సింపుల్గా మిషన్ వాళ్ళకి ఎలా టిచ్ చేసుకోవాలన్నీ చిన్న చిన్న వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. లైక్ చేసి ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాయ్ అండి అందరికీ.